హలో గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ విత్ రాజు. ఈరోజు మనం హెడర్ సెక్షన్ గురించి మనం తెలుసుకుందాం. మనం ఫస్ట్ హెడర్ సెక్షన్ అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు ఒక ఫైల్ మనం క్రియేట్ చేసుకున్నాం, HTML ఫైల్ని. index.html ఇది ఎక్స్టెన్షన్ అనమాట. మనకి HTML ఫైల్ని ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే ముందర ఇది ఏ పేరైనా పెట్టేసుకొని .html పక్కా ఉండాలి ఎక్స్టెన్షన్. ఇది ఎంటర్ క్లిక్ చేసుకోండి. మీకు ఫస్ట్లో మీ వీడియో చూసినారు కదా, దాంట్లోన బేసిక్ స్ట్రక్చర్ మీకు తెలుసు. కానీ మనకు ఇప్పుడు యాక్చువల్ స్ట్రక్చర్ ఏంటంటే ఇది మనకి యాక్చువల్ స్ట్రక్చర్. ఇక్కడ చూడండి, ఇది డాక్ టైప్ అనేది ఏంటంటే ఇది మన అంటే 5th జనరేషన్ కదా, కాబట్టి దీనికి పక్క మనం యూజ్ చేయాలన్నమాట. తర్వాత ఇది హెడ్ క్లోజ్ అనమాట. దీంట్లో లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్. తర్వాత హెడ్ సెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ హెడ్ సెక్షన్ మొత్తంని మాట్లాడుతున్నాం. ఫస్ట్ది దీంట్లో క్యాసెట్, UTF-8 ఇవంతా మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. హెడ్ సెక్షన్లో ఏమేమి ఇంక్లూడింగ్ చేస్తారు, ఏమేమి మనం పెట్టుకుంటాము, ఏదైతే మనం దాంట్లోన ఇంపార్టెంట్ అట్లా ఏవి ఎందుకు ఉపయోగిస్తాం, ఇవంతా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు హెడ్ సెక్షన్లోన ఇది హెడ్ సెక్షన్ అంటే ద హెడ్ సెక్షన్ ఇన్ HTML కంటైన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది వెబ్ పేజ్. వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మన హెడ్ సెక్షన్లోన మనం ఇంక్లూడ్ చేస్తాం అనమాట. అది మనకి హెడ్ సెక్షన్. ఇది ఏమంటే ఇట్ నాట్ ది విజిబుల్ కంటెంట్ షో ఆన్ ది పేజ్. ఏదైతే హెడ్ సెక్షన్లో ఉందో అది అనేది మనకి విజిబుల్ అసలుకి కాదనమాట. మనం ఏం రాసినా ఎక్సెప్ట్ దట్ టైటిల్ ట్యాగ్ తప్ప ఎవ్రీథింగ్ ఇట్ విల్ నాట్ షో ఎనీథింగ్. అదొక్కటి తప్ప మనకి అన్ని అసలు ఏ కనబడవు అనమాట. దీంట్లోన మెయిన్గా మనకు వచ్చేసి లైక్ పేజ్ టైటిల్ మనం ఇప్పుడు చెప్పినాం కదా, అదే ఆ టైటిల్, మెటా ఇన్ఫర్మేషన్, CSS లింక్స్, ఐకాన్స్. మనం ఐకాన్స్ ఫస్ట్ దాంట్లోన చేసుకుంటేనే తర్వాత మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట కింద. అంటే దాంట్లోన ఐకాన్స్ని రిఫర్ చేయాలన్నమాట. ఐకాన్స్ని ఫస్ట్ మనము దాంట్లోన లింక్స్ పెట్టేసుకొని ఆ ఐకాన్స్ మనం యూజ్ చేసుకుంటాం అనమాట బాడీలో. తర్వాత SEO డేటా, స్క్రిప్ట్స్, తర్వాత క్యారెక్టర్ ఎన్కోడింగ్, ఇవంతా మనకి టాపిక్స్ అన్నమాట. ఓకే, ఇవంతా 1 by 1 మనం తెలుసుకుందాం. ఫస్ట్ హెడ్ అంటే ఏంది? ఇట్ వర్క్స్ లైక్ ఏ బ్రెయిన్ అండ్ సెట్టింగ్ ఏరియా ఆఫ్ వెబ్సైట్. ఇది ఒక బ్రెయిన్ మాదిరి మనకు అనమాట. ఒక వెబ్సైట్ ఏంటంటే ఒక వెబ్సైట్కి ఒక హెడ్ ఏంటంటే ఒక బ్రెయిన్ అనమాట. సెట్టింగ్స్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఎ హెడ్ ఓన్లీ. యూజర్ యూజువలీ డు నాట్ సీ ద హెడ్ కంటెంట్ డైరెక్ట్లీ. యూజర్ ఎవరైనా కానీ డైరెక్ట్గా మనకి దాని హెడ్ సెక్షన్ ఉన్న కంటెంట్ చూడలేడు, ఎందుకంటే అది విజిబుల్ కాదనమాట. మళ్ళీ మనం కన్సోల్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేసి తప్ప మనకి దాంట్లో కంటెంట్ అంటే హెడ్ సెక్షన్లో ఏముందనేది తెలుసుకోవడం అనమాట. ఈజీగా అయితే చూడలేదు. తర్వాత దీంట్లోనే ఏమేమంటాం అంటే ద హెడర్ ట్యాగ్ ప్లేస్డ్ బిట్వీన్ ఇది HTML ఓపెన్ ట్యాగ్, తర్వాత హెడ్ ఓపెన్ ట్యాగ్, హెడ్ క్లోజింగ్ ట్యాగ్, తర్వాత బాడీ క్లోజింగ్ ట్యాగ్, తర్వాత HTML క్లోజింగ్. దీని మధ్యలో ఇది ఉంటుంది అనమాట హెడ్ అనేది, అర్థం చేసుకోండి. ఓకే, తర్వాత దీంట్లో టైటిల్ ట్యాగ్ అంటే ఏంటంటే ఇది టైటిల్ ట్యాగ్లోనే మనకంతా అంటే మనకి ఏదైతే మనం పేజీని రాస్తామో, ఇప్పుడు అమెజాన్ అని కనబడుతుందా, ఫ్లిప్కార్ట్ అని కనబడుతుందా, అది అనేది ఈ టైటిల్ ట్యాగ్లోనే ఉంటుంది అనమాట. దిస్ సెట్స్ ది వెబ్ పేజ్ టైటిల్ షో. ఏదైతే మనము ఒక టైటిల్ ఇచ్చినామో అది మనకి చూపిస్తుంది అనమాట ఆ వెబ్సైట్కి. ఒకవేళ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మనం ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, అది అనేది మనకి ఒక ట్యాబ్లోనే చూపిస్తుంది అనమాట. బ్రౌజర్ ట్యాబ్లోనే చూపిస్తుంది అనమాట.
గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ కొంచెం దానికి యూజ్ ఉంటుంది అనమాట. దీని గురించి మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే టైటిల్. ఈ టైటిల్ ఓపెన్ చేసి దీంట్లో టెక్నాలజీ విత్ రాజు, టైటిల్ క్లోజ్ అని ఇస్తే మనకి బ్రౌజర్లోనే టెక్నాలజీ విత్ రాజు అనేది పైన చూపిస్తుంది. మనకి ముందు క్లాసులో చూపిస్తుంది. ఒకసారి ఇప్పుడు చూడండి. ఓకే, తర్వాత మీకు టైటిల్ తగ్గడమైంది కదా. తర్వాత ఇది మెటా క్యార్సెట్ UTF-T. ఇది అనేది యూజ్డ్ టు సపోర్ట్ ఆల్ క్యారెక్టర్స్ అండ్ లాంగ్వేజెస్. ఇది ఒకవేళ లేకుంటే మనకి అంత ఏదో ఒక మనకు అర్థం కాని భాషలోన అది అంటే జీరోస్ వన్స్ ఏదేదో సింబల్స్ అవన్నీ చూపిస్తుంది అనమాట. మనకి ఇది ఉందనుకో మనకి ఏదైనా అంటే మనని కన్వర్ట్ చేస్తుంది అనమాట. జీరోస్ వన్స్ దాంట్లో నుండి మనకి మన సిస్టంలోన మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ ఒక తెలుగు ఉన్నా ఏమున్నా ఎమోజెస్, తర్వాత ప్రివెంట్ టెక్స్ట్ ఎర్రర్స్ ఇవంతా చేసుకుంటాం అనమాట UTF-T అనేది. ఓకే, తర్వాత థర్డ్ వన్ వ్యూ పోర్ట్ మీడియా ట్యాగ్. అంటే దీంట్లోన ఇది మేక్స్ వెబ్సైట్ రెస్పాన్సివ్ ఆన్ మొబైల్లో మనకి రెస్పాన్సివ్ చేస్తుంది, మనకి ల్యాప్టాప్లో చేస్తుంది, ట్యాబ్లో కూడా చేస్తాం. దీనికి మనం మెటా ట్యాగ్స్ని యూజ్ చేస్తాం అనమాట. వ్యూ పోర్ట్, కంటెంట్, విడ్త్, డివైస్ మైనస్ విడ్త్ అంటే ఒక స్పేస్ ఇస్తామన్నమాట. ఇనిషియల్గానే మనం ఒక స్పేస్ ఇచ్చేస్తాం అనమాట. 1.0 అనేది మనకి చూడడానికి నీట్గా కనపడినట్టు కట్ అయ్యి అంటే సగం పేజీ కనపడకుండా ఉంటే మనకు క్లారిటీ ఉండదు. కాబట్టి మనం మెటా ట్యాగ్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఇదే మెటా ట్యాగ్స్. వితౌట్ దిస్ వెబ్సైట్ లుక్ లైక్ ఏ జూమ్డ్ ఇన్ ఫోన్స్. అంటే మెటా ట్యాగ్స్ లేకపోయింది అనుకో ఏదో జూమ్ చేసినట్టు కనబడుతుంది. విత్ దిస్ దట్ ఫిట్ మొబైల్ స్క్రీన్ ప్రాపర్లీ అంటే మనకు నీట్గా కనబడుతుంది అనమాట. దానికి ఉపయోగిస్తాం అనమాట ఈ మెటా ట్యాగ్స్ని. ఓకే, తర్వాత డిస్క్రిప్షన్ మెటా ట్యాగ్స్. ఇప్పుడు మెటా ట్యాగ్స్లో మనం ఒక వెబ్సైట్ చేస్తున్నాం అనుకోండి. ఆ వెబ్సైట్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఎవరు చేస్తున్నారు, ఎందుకు అనేది మనం మెటా ట్యాగ్స్లో మనం ఇస్తాం అనమాట. ఇది ఏంది నేమ్, ఒక డిస్క్రిప్షన్ ఇస్తున్నాము. ఏం డిస్క్రిప్షన్ అంటే కంటెంట్, లెర్నింగ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విత్ టెక్నాలజీ విత్ రాజు. అంటే మనకి ఒక వెబ్సైట్ గురించి, ఒక డెవలప్మెంట్ గురించి, లైక్ ఇవంతా వెబ్సైట్ గురించి దీంట్లో మనకి నేర్పిస్తారు అని మనకు ఒక దీనికి అర్థమవుతుంది అనమాట మెటా ట్యాగ్ లో. అప్పుడు ఏమవుతుందంటే గూగుల్ మే షో దిస్ డిస్క్రిప్షన్ ఇన్ సర్చ్ రిజల్ట్స్. మనం ఎప్పుడైతే మనము ఐ వాంట్ టు లర్న్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అన్నప్పుడు ఇది అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ కంటెంట్ని యూజ్ చేసుకొని ఓకే ఈ వెబ్సైటు అంటే అంటే ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్పిస్తారు, క్లాసెస్ ఉంటాయి, ఈ కొంచెం దీనికి వీళ్ళు సెర్చ్ చేసినారు కాబట్టి వీళ్ళకి ఇది ఉపయోగపడొచ్చాము వెబ్సైట్ అని మనకి సెర్చ్ చేస్తున్నాను చూపిస్తాను అనమాట. దానికి ఉపయోగపడుతుంది అనమాట ఇది మెటా నేమ్స్, డిస్క్రిప్షన్ అనమాట. ఓకే, తర్వాత దీంట్లోనే ఏంటంటే కీవర్డ్ మెటా ట్యాగ్. ఇది కూడా సేమ్ అంతే. ఇప్పుడు మనం ఏదైతే కీవర్డ్స్ అంటే HTML, CSS, హౌ టు లర్న్ HTML, హౌ టు లర్న్ CSS, వాట్ ఈస్ వాట్ ఈస్ ద HTML, ఇవన్నీ ఎప్పుడైతే మనం సెర్చ్ చేసినప్పుడు ఈ కీవర్డ్స్ అనేటివి దీన్ని చెక్ చేస్తాం అనమాట. ఏది యూజర్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా, అంటే యూజర్ సెర్చ్ చేసిన దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటే ఇవన్నీ చూపిస్తాం అన్నమాట ఆ వెబ్సైట్లో. ఇక్కడ నుంచి హెల్ప్ సర్చ్ ఇంజిన్ అండర్స్టాండ్ కంటెంట్. ఇది అండర్స్టాండ్ చేస్తుంది అనమాట గూగుల్. మన వెబ్సైట్ ఎప్పుడైతే ఒకవేళ ఏ వెబ్సైట్ అయినా, నాట్ ఓన్లీ ఇది ఒకటే కాదు, ఒకవేళ ఫ్లిప్కార్ట్ అయినా కూడా మనం ఏదైనా ఒక మొబైల్ ఫోన్ సెర్చ్ చేసినప్పుడు వాళ్ళన్ని డిస్క్రిప్షన్లో పెట్టేసింటారు అనమాట. మెటా నేమ్స్లో ఇవన్నీ పెట్టేసింటారు. అప్పుడు మనకి ఏదైతే సెర్చ్ చేస్తుందో ఆ సెర్చ్ రిజల్ట్స్ని మనకి చూపిస్తుంది అనమాట. ఒకవేళ మన మొబైల్ కానీ లేదంటే బైక్ కానీ ఇవంతా మనం ఇప్పుడు క్లాసెస్ సెర్చ్ చేసినప్పుడు ఈ వెబ్సైట్కి కంటెంట్ ఇవి పెట్టినాడు, HTML పెట్టినాడు, CSS పెట్టినాడు అంటే ఏమో ఈ కంటెంట్ దీంట్లో ఉండొచ్చు అని దీన్ని రిఫర్ చేస్తుంది అనమాట గూగుల్. ఇది కీవర్డ్ మెటా ట్యాగ్స్. మనకి జస్ట్ నేమ్ అని ఇచ్చేసి కీవర్డ్ అని ఇచ్చేసి కీవర్డ్ ఏంటి HTML, CSS, జావా ఇవన్నీ పెట్టేయచ్చు అనమాట. ఓకే, ఆథర్, ఎవరు ఆథర్ అని పెట్టేసి మెటా నేమ్ ఆథర్, కంటెంట్ రాజు ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇట్ షోస్ వెబ్సైట్ క్రియేటర్స్.
అంటే ఎవరు క్రియేట్ చేసినారు ఇవంతా మనకి అర్థమవుతుంది అనమాట. తర్వాత మనకి లింకింగ్ సిఎస్ఎస్ ఫైల్. ఎప్పుడైతే మనము అంటే మీరు సిఎస్ఎస్ నేర్చుకునేటప్పుడు మీకు బాగా అర్థం కావచ్చు. ఎందుకంటే మనము ఇప్పుడు ఎట్లయితే మనం హెచ్టిఎంఎల్ని ఒక ఫైల్ని క్రియేట్ చేసినామో వాటిని సేమ్ సిఎస్ఎస్ ఫైల్ని క్రియేట్ చేసుకుంటాం అనమాట. అది క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం. style.css అంటే మీరు ఏదైనా పేరు ఇచ్చేసుకోవచ్చు. index.css ఇట్లా ఏవైనా పేరు ఇచ్చేసుకొని ఇక్కడ మనము ఏది షీట్ స్టైల్ షీట్ కదా, ఇది స్టైల్ షీట్ అని పెట్టేస్తే అది అనేది దాన్ని రిఫర్ చేసుకొని మనం ఏదైతే చేంజ్ చేస్తాం అంటే ఒక కలర్ చేంజ్ చేసుకున్నా, దీంట్లో మనకి కంటెంట్ మనకు ఇంకో కలర్ రావాలన్నా దానికంతా మనకి ఇక్కడ అనేది రిఫర్ చేసుకుంటాం అనమాట. ఆ ఫైల్ నుండి తీసుకుంటుంది అనమాట హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది. ఓకే, దానికి ఉపయోగపడుతుంది అనమాట లింక్. వితౌట్ సిఎస్ఎస్ ప్లెయిన్ వెబ్సైట్ ఏమంత క్లియర్ లుకింగ్ ఉండదు, ఏమంత బాగా కనబడదు. విత్ సిఎస్ఎస్ బ్యూటిఫుల్ డిజైన్. ఓకే, మనం ముందులో మనం హెచ్టిఎంఎల్ కూడా సిఎస్ఎస్ కూడా నేర్చుకున్నాం. ఓకే, తర్వాత ఫెవికాన్ అంటే ఇది అనేది ఏమవుతుందంటే మన ఇప్పుడు ఒక ఫ్లిప్కార్ట్ ఒక లోగో ఉందా, అది అమెజాన్ లోగో ఉంటుంది కదా, ఆ లోగోస్ని ఎట్లా పెడతామంటే ఇదే ఫెవికాన్ దాన్ని యూజ్ చేసి లింక్ రెఫరల్ అని ఇచ్చేసి ఈక్వల్ టు ఐకన్ అని ఇచ్చేసి హెచ్రెఫ్ అని పెట్టేసి logo.png అంటే ఏదైతే మనము ఒక నేమ్ ఉందో ఆ నేమ్ ఇచ్చేసి పిఎన్జిలో పెట్టుకుంటే అది అనేది మన వెబ్సైట్కి మన లోగోకి ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఓకే, ఇది దీని గురించి. ఓకే, తర్వాత ఇంటర్నల్ సిఎస్ఎస్ ఎందుకంటే ఇప్పుడు మనము ఇంకొక ఫైల్లోనే క్రియేట్ చేసుకోకుండా ఒకే ఫైల్ అనే హెచ్టిఎంఎల్ ఫైల్లోనే మనము ఏదైనా ఒక కలర్లు కానీ ఒక షాడో కానీ ఇవ్వాలనుకున్నప్పుడు దీని స్టైల్ అనేది హెడ్ సెక్షన్లో మనం యూజ్ చేస్తాం అనమాట. ఆ హెడ్ సెక్షన్లో యూజ్ చేస్తే అప్పుడు ఒక టైప్ ఫైల్లోన మనం ఏదైనా చేంజ్ చేసుకుంటే ఒక టెక్స్ట్కి కింద నుంచి అప్డేట్ అవుతాం. ఓకే, అది ఇంటర్నల్ సిఎస్ఎస్. మీకు ముందు పోయినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, తర్వాత ఇది జావా స్క్రిప్ట్ ఫైల్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు దీంట్లోన మనం ఎప్పుడైతే ఇప్పుడు సిఎస్ఎస్ని కూడా సేమ్ అట్ట తీసుకున్నాం కదా, సేమ్ అట్టనే జావా స్క్రిప్ట్ కూడా మనం ఫైల్స్ని దీంట్లోనే ఇంక్లూడ్ చేసుకొని ఏదైనా మనము అక్కడ చేంజ్ చేసేసుకుంటే దీనికి అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని కూడా ఇట్లా కూడా వాడతాం అనమాట స్క్రిప్టింగ్. ఓకే, తర్వాత యాడ్ ఫంక్షనాలిటీస్. ఇది ఏంటంటే జావా స్క్రిప్ట్ ఏంటంటే అంత ఫంక్షనాలిటీస్ అనమాట. ఏదైనా ఒక బటన్ క్లిక్ చేస్తే ఒక రీడైరెక్ట్ కావడం, ఏదో ఒకటి కావడం, ఇది ఫుల్ ఇంటరాక్టివ్ అనమాట జావా స్క్రిప్ట్. లైక్ బటన్ క్లికింగ్, పాపప్స్, యానిమేషన్స్, ఇదంతా దేని గురించి వస్తుంది అనమాట. ఓకే, తర్వాత అన్ని మనం ఇప్పుడు రివిజన్ చేస్తాం ఒక్కోటి. ఫస్ట్ ఇక్కడ ఇదేంది డాక్ టైప్ అంటే ఇది ఒక మనం ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాం, 5th వర్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డాక్ టైప్ అనేది పక్క మనం యూజ్ చేయాలి ఇక్కడ. తర్వాత లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఓకే, మనం ఇంగ్లీష్లోనే ఉంది కదా టెక్స్ట్ అంతా దీంట్లోన. తర్వాత మెటా క్యాసెట్ అంటే మనకి వేరే లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, ఇంగ్లీషు ఒకవేళ తెలుగు, ఈ కన్నడ ఇవంతా మనకి అర్థమవుతుంది అంటే మన మదర్ టంగ్స్ కదా కాబట్టి మనకు అర్థమవుతుంది అది. కానీ ఈ సిస్టమ్కి ఏమొచ్చు లాంగ్వేజెస్ 0s 1s ఏదో సింబల్స్ అవి మాత్రమే అర్థమవుతాయి కాబట్టి మనం యూటీఎఫ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, తర్వాత మెటా నేమ్స్ వ్యూ పోర్టు మనం చూస్తాం కదా, అంటే మనం ఏదైనా రెస్పాన్స్ కావాలన్నప్పుడు మనకి మొబైల్లో ఒక జూమ్ అవుట్ కాకుండా నీట్గా పర్టికులర్ కనబడాలన్నప్పుడు ఇది మెటా ట్యాగ్స్ అని యూజ్ చేస్తాం అనమాట. డిస్క్రిప్షన్స్ అంటే మనకి ఏది దీని గురించి ఏ వెబ్సైట్ దేని గురించి ఉంటుంది అనేది, లెర్నింగ్ వెబ్ డెవలప్మెంట్ గురించి ఉంటుంది. కీవర్డ్స్ అంటే యూజర్స్ ఏ కీవర్డ్స్ సెర్చ్ చేసి ఈ వెబ్సైట్ని చూపించాలన్నప్పుడు HTML CSS జావా స్క్రిప్ట్ సెర్చ్ చేసినప్పుడు
వెబ్సైట్ని రెఫర్ చేయాలని మన గూగుల్ చెప్తున్నట్టు అనమాట దీని గురించి. తర్వాత ఆథర్ ఎవరు, అంటే మనకు ఆథర్ ఎవరు, ఇవంతా క్లియర్గా మనం మెన్షన్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇది ఉంది కదా టైటిల్, టెక్నాలజీ విత్ రాజు, ఇదంతా మనకి ట్యాబ్లో కనబడుతుంది అనమాట. తర్వాత లింకింగ్, సిఎస్ఎస్ ఫైల్ మనం లింక్ చేసుకుంటాం. తర్వాత మనం ఒక ఏదైనా లోగోని మనం దానికి ఇవ్వాలన్నప్పుడు ఇది లింక్ని యూజ్ చేస్తాం అనమాట. ఇది హెడర్ సెక్షన్ అనమాట. ఓకే, ఇదంతా మీకు మంచిగా బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ support me. Thank you so much watching this video.